రాష్ట్రాన్ని ఇంకో బీహార్ చేస్తున్నారు అంటున్నారు కదా. అసలు ఏ విధంగా ఎక్కడ బీహార్ అవుతుంది? బీహార్లో అభివృద్ధి అనేది ఉందా? ఇక్కడ ఆంధ్రాలో అభివృద్ధి ఉందా? 75 సంవత్సరాల వయసులో ఉండి కూడా అతి కఠినమైన చలిలో -డిగ్రీల చలిలో ఉండి కూడా బాబు గారు పెట్టుబడుల కోసం దావోస్ వెళ్ళి పెట్టుబడుల కోసం అన్ని సమావేశాలు నెరవేర్చి పెట్టుబడులు తీసుకొస్తుంటే బీహార్ అవుతుందా లేదా అభివృద్ధి పదంలో నడుస్తుందా? ఆంధ్రప్రదేశ్ కనపడుతుందా? మీరు చూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో ఏ అభివృద్ధి వచ్చింది? ఏం చేశారు? సంక్షేమాలు ఇస్తానని చెప్పేసేసి ఇస్తూనే 10 రూపాయలు సంక్షేమానికి ఇచ్చేసేసి 100 రూపాయలు దోచుకొని మీ జేబుల్లో పెట్టుకున్నారు. అలాంటి విషయంలోనే లడ్డు ఏకంగా స్వామి ఏడుకొండల హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏడుకొండల స్వామి లడ్డూని మీరు ఆ పాలు లేకుండా నెయ్యి తయారు చేయడం కనిపెట్టి జంతు కొవ్వుల సింథటిక్తో నెయ్యి తయారు చేసి దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న హిందువుల మనోభావాలను చాలా దెబ్బతీశారు. దాంట్లోనే తెలుస్తుంది. దగ్గర 20 కోట్ల లడ్డూలు మీరు తయారు చేస్తే 250 కోట్లు మీ జేబుల్లో వేసుకున్నారు. దీన్నే అంటారా గత పాలనకి ఈ పాలనకి? అలా కాకుండా ఇంకొకటి ఉంది కుంభకోణం, అది కూడా బయటకు వస్తుంది. అదేంటంటే స్వామివారి పట్టు వస్త్రాలు.